హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. మనల్ని చాలా మంది అడుగుతున్నారు అన్న V50 రివ్యూ తీయన్న సరే ఎలా ఉంటుందో చెప్పు బండి గురించి అయితే అని చెప్పేసి అన్నారు. నాకైతే ఇప్పుడు దాకా అయితే కుదరలేదు. ఇప్పుడైతే మా తెలిసిన పక్కన వేరే అన్న అయితే బండి తీసుకొచ్చారు. ఆ బండి అయితే ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం. మొత్తం అన్ని కూడా దాని స్పెసిఫికేషన్స్, బండి ట్రక్ సైజ్ ఎంత ఉంటుందో, దాని ఫీచర్స్ అన్ని కూడా అయితే ఇప్పుడు చూపిస్తాను. బండి బండి అయితే సేమ్ మన V30ది ఈ V50ది కూడా డాష్ బోర్డ్ కానీ మొత్తం స్టీరింగ్ కానీ మొత్తం అన్ని కూడా సేమ్. అది ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. బాడీ కూడా ఎటు చూసినా కొంచెం బండి అయితే హైట్ ఉన్నది. మన దానికేమో ఇంక డైరెక్ట్ గా బండి అయితే ఎక్కొచ్చు. ఇక్కడైతే మళ్ళీ ఫుట్ రెస్ట్ ఉంటది. హైట్ ఎక్కువ కాబట్టి ఫుట్ రెస్ట్ మీద కాల్ వేస్తే వేసుకుని ఎక్కొచ్చు. మనది వచ్చేసి పవర్ స్టీరింగ్. ఈ బండి వచ్చేసి ఎలక్ట్రికల్ స్టీరింగ్. ఈ స్టీరింగ్ రాడ్ బట్టి తెలిసిపోద్ది. ఇది సన్నగా ఉంటది. ఎందుకంటే లోడ్ ఎక్కువ వేస్తారు కదా, పవర్ స్టీరింగ్ అయితే బండి ఇస్తుంది అని చెప్పేసి హైవేలో వాటిలన్నీ ఈ ఇలాగా ఎలక్ట్రికల్ స్టీరింగ్ అయితే కొంచెం టైట్ గా పట్టుకుంటది. మనది ఫ్రీగా తిరుగుతుంది, ఇది కొంచెం టైట్ గా పట్టుకుంటది. అందుకోసం అని చెప్పేసి ఎలక్ట్రికల్ స్టీరింగ్ అయితే ఇచ్చారు. దీని హార్స్ పవర్ వచ్చేసి 80 హెచ్పి. మనది వచ్చేసి 69 హెచ్పి V30 వచ్చేసి. దీని ఇంజిన్ కెపాసిటీ, క్యూబిక్ కెపాసిటీ అయితే సేమ్ రెండు కూడా 1496. ఇంకా ఎయిర్ ఫిల్టర్ కానీ మొత్తం అన్ని కూడా సేమ్. ఇంకా టైర్లు వచ్చేసి దీని టైర్లు వచ్చేసి మనది అయితే 14 డిస్క్. V30కి వచ్చేసి 14 డిస్క్, ఇది వచ్చేసి 15 డిస్క్ నెంబర్. డైరెక్ట్ గా 215 వేస్తే మన ఏంటంటే కంపెనీ ఇచ్చిన టైర్లు తర్వాత 215 వేస్తాం లోడ్ ఆగుతుంది అని చెప్పేసి. దీనికైతే డైరెక్ట్ గా ఇవ్వడమే 215 టైర్లు ఇచ్చాడు. మొత్తం ఇంకా బాడీ కానీ మొత్తం అన్ని కూడా సేమ్. దీని ట్రక్ వచ్చేసి V30కి వచ్చేసి 8.8 బార్ ఉంటుంది. వెడల్పు వచ్చేసి 5.3. V50కి అయితే వెడల్పు సేమ్ 5.3. V50కి వచ్చేసి 9.8 ఉంటుంది. ఈ అన్న అయితే కొంచెం ఇంకా ఎక్స్ట్రా కట్టించుకున్నారు కావాలని. ఏదైనా ట్రబుల్, రైల్ ట్రబుల్ అవి వేసుకోవడానికి వాటికి కొంచెం ఇంకా ఎక్కువ సిట్టింగ్ పడుతుంది అని చెప్పేసి. బాడీ చూసారు కదా హైట్. ఎందుకంటే దీనికి లోడ్ వేసినప్పుడు బస్తాలు కూడా బయటికి రాకుండా లోడ్ అయితే ఎక్కువ వేసుకుంటారు కాబట్టి మాక్సిమం దీనికి చుట్టుపక్కల 6 టన్నులు అలా వేస్తా అంటున్నారు. కానీ మా సైడ్ అయితే మేము తక్కువ వేస్తాం. లోడ్ వచ్చేసి ఇంచుమించు 3 టన్నులన్నర 4 టన్నులు అయితే వేస్తాం దీనికి. V30కి వచ్చేసి 3 టన్నుల వరకు అయితే వేస్తాం. అంతకుమించి అయితే వెయ్యం మేము. ఎందుకంటే బండి నలిపేసుకొని అంత ఇది కూడా లేదు కదా. బండి కూడా ఏంటంటే ఇది గేదెలకు తిరుగుతుంది. ఒకవేళ గేదెలకు తిరిగినా కానీ ఇబ్బంది లేకుండా బండి డోర్ అయితే హైట్ కట్టించుకున్నారు ఈయన అయితేనే. మనకు నచ్చినట్టు కట్టించుకున్న ట్రక్ ఇదైతే కంపెనీ ట్రక్ అయితే కాదు. ఇక చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా సేమ్. రివర్స్ సెన్సార్లు ఇవి అయితే వచ్చేసి ఈ బండి వచ్చేసి 2023 మోడల్. దీనికైతే డెఫ్ఐలు వచ్చింది. ముందులో డెఫ్ఐలు ఉండేది, మళ్ళీ తర్వాత 2024కి వచ్చేటప్పుడు మళ్ళీ డెఫ్ఐలు లేదు. ఇప్పుడు వచ్చి లేటెస్ట్ బండికి అయితే డెఫ్ఐలు అయితే లేదు. అదైతే చూసుకొని బాగానే ఉంటుంది ఇప్పుడైతే. మరి ఇంకా ఫీచర్స్ వచ్చేసి మొత్తం ఇంకైతే సేమ్. మొత్తం కూలెంట్ ఆయిల్ కూడా సేమ్ ఇక్కడే వచ్చింది. సెల్ఫ్ మోటార్ ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉంది. గేర్ బాక్స్ కొంచెం పెద్దగా ఉంది. ఇది అయితే జాయింట్ క్రాస్ రాడ్ వచ్చింది, అది కూడా పెద్దగానే ఉంది. చాస్ కొంచెం హెవీగా ఇచ్చాడు. ఈ బండి ఏంటంటే కట్టించిన వాళ్ళనే ఇక ఇక్కడ ఎక్స్ట్రా చాస్ కింద అయితే వేయించుకున్నారు ఈయన హైట్ కోసం అయితే. కనిపిస్తుంది కదా వచ్చి బ్లూ ఆయిల్ ట్యాంకు. ఇది మాక్సిమం మనదైతే ఇది వరకు సూపర్ బండి అయితే వాడేవాళ్ళు. అది వచ్చేసి 10,000 కిలోమీటర్లకు వచ్చేసి 20 లీటర్లు తాగేది. మరి ఈ బండి ఎంత ఎలా తాగుతుందో ఇప్పుడు అన్న అయితే అడుగుదాం మొత్తం అన్ని కూడాను. మన మాటలు అయితే చెప్పాము. ఇప్పుడు అన్న వాడుతున్నాడు కాబట్టి అన్న మాటలు అయితే చెప్తాడు బండి ఎలా ఉందో ఏంటో అన్ని కూడా. ఇప్పుడు దాకా నేనైతే చెప్పాను కదా, నాకేంటంటే బండి గురించి చూసిందే నేను విన్న దాన్ని బట్టి అయితే చెప్పాను. అంతా కూడా ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ అయితేనే. ఎందుకంటే మన కంపెనీ వాళ్ళు చెప్తారు, చెప్పింది మనకి కొంచెం డ్రైవర్ భాషలో అయితే డ్రైవర్కి అయితే అర్థం కాదు. వాళ్ళు ఇంగ్లీష్ లోనే చెప్తారు. ఇంజిన్ కెపాసిటీ ఎంత హెచ్పి అని చెప్తారు తప్ప లోడ్ ఎంత వేస్తారో ఏంటి అవి కూడా చెప్పరు కదా. అన్న అయితే బండి తోలుతున్నాడు. అన్నతో బండి ఎలా ఉందో ఏంటో అయితే అన్నైతే అడుగుదాము అన్ని కూడా. అంతకుముందు నాకు మహీంద్రా సూపర్ ఉండేది. దానికి 2.5 టన్నులు వేసేవాడిని. ఇప్పుడేమో మన లోడ్ ఇంకా ఎక్కువ తీసుకుందాం అని చెప్పి V50 తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ V30 తీసుకున్నారు. నేను V50 తీసుకున్నాను. తీసుకుంటే ఒక ఫస్ట్ సర్వీసింగ్ అయింది. 3 నెలలు అయింది బండి తీసుకుంటే. బండి అయితే బాగానే ఉంది. మైలేజ్ ఎంత వస్తుందని? మైలేజ్ లోకల్లో అయితే రోడ్లు అవి బాగాలేదు కాబట్టి లోకల్లో 12 వస్తుంది. హైవేలో 14 వస్తుంది. ఎకో మోడ్ నార్మల్ యావరేజ్ 60 మించి వెళ్ళిన 60 కిలోమీటర్ల స్పీడ్లో తాగుతాను. నాకు లోకల్లో 12 వచ్చింది, హైవేలో 14 వచ్చింది. ప్లస్ హైవేలో డ్రైవింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. బండి వేసడం లేదు. బండి హైవేలో ఎక్సలెంట్ డ్రైవింగ్ మోడ్ బాగుంది.
డ్రైవింగ్ విషయంలో చాలా బాగుంది బండి హైవేలోని. లోకల్లో ఇప్పుడు రోడ్లు బాగలేదు కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తున్నాం. మైలేజ్ విషయంలో ఇప్పుడు పర్వాలేదు. బండి 3 నెలల నుంచి వాడుతున్నారు కదన్నా, మీకు ఏమైనా మైనస్ ఏమైనా అనిపించిందా ఎక్కడైనా ఏదైనా మైనస్ విషయంలో? అంటే అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఫస్ట్‌లో వచ్చిన ఈ 50కి డెఫ్ ఆయిల్ లేదు. మధ్యలో డెఫ్ ఆయిల్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు డెఫ్ ఆయిల్ తీసేసాడు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి డెఫ్ ఆయిల్ కొంచెం ఎక్స్‌ట్రా మెయింటెనెన్స్ అవుతుంది. డెఫ్ ఆయిల్ కూడా బాగా ఎక్కువేం అడగట్లేదు. 10,000 కిలోమీటర్లకే నేను 5 లీటర్లు వేసాను ఇప్పటికి. 10,000కి 10,000 కిలోమీటర్లకి 5 10,000 కిలోమీటర్లకి 5 లీటర్లు పోసాను ఇప్పటికి. దాన్ని దాన్ని బట్టి చూసుకుంటే మనం ఎక్కువేం తాగేయట్లేదు. డెఫ్ ఆయిల్ ఎక్కువ ఏం అడగట్లేదు. వీడియో చూసే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ వ్యాన్ ఎవరైనా హ్మ్. తీసుకుందాం అనుకుంటున్నారు. ఆ! అలాంటి వాళ్ళకి మీరు ఇది ప్రిఫర్ చేస్తారా లేదా? ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఉన్న ఆటిల మీద మా బొలెరో లేదా బడా దోస్త్ ఆటిల మీద మైలేజ్ విషయంలో మనకి V50 బాగుంది మైలేజ్ విషయంలో. V30, V50 కూడా 2 వెహికల్స్ మైలేజ్ విషయంలో బొలెరో, బడా దోస్తుల మీద బెటర్ మైలేజ్ విషయంలో. సరే అండి. విన్నారు కదన్నా ఇప్పుడు మొత్తం ఆ అన్న అయితే డ్రైవింగ్ ఆయన తోలుతాడు బండి అయితే. బండి ఎలా ఉందో ఏంటని. ఏంటంటే బయట మార్కెట్‌లో ఇంట్రా V50కి 5 ఇష్టంలో 6 ఇష్టంలో ఏత్తన్నారు. మనం అంతలాగా ఓవర్‌లోడ్ ఎయ్యం. నార్మల్‌గా 3 టన్నులు 4 టన్నులు ఏత్తన్నాం. బండి పోకుండా ఉండాలి. మన లైఫ్ కొంచెం జాగ్రత్తగా బండి లైఫ్ చూసుకోవాలని చెప్పి 3 టన్నులు 4 టన్నులు ఏత్తన్నాం తప్ప 5 టన్నులు 6 టన్నులు మనం అయితే ఎయలేదు. బండిని శుభ్రంగా చూసుకుందాం అని చెప్పి 3 తప్పితే 4 ఏస్తాం తప్ప 5, 6 టన్నులు మన మార్కెట్‌లో 5, 6 టన్నులు ఏత్తన్నారు. నేను మామూలుగా కంపెనీ వాడిచ్చిన కట్టలే తప్ప కట్టలు ఇప్పటి వరకు ప్లేట్లు పెంచలేదు. అయితే ఇప్పుడు కట్టలు పెంచకుండా 3 టన్నులు 4 టన్నులు ఏత్తన్నాం తప్ప ప్రస్తుతానికైతే ప్లేట్లు పెంచలేదు. 3 టన్నులు 4 టన్నులు అయితే బండి ఈజీగా ఫ్రీగా ఎళ్ళిపోతుంది. బండిలో భారం ఏం తీసుకోవట్లేదు. లోడ్ విషయంలో బండి రన్నింగ్ విషయంలో 4 టన్నులు ఏసినా ఫ్రీగా ఎళ్ళిపోతుంది. పికప్ బావుంది. మైలేజ్ బావుంది. విన్నారు కదన్నా, ఒక్కొక్కరు ఏంటంటే బండి ఫెయిల్యూర్ అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఏంటంటే మనం బండికి ఎంత ఇచ్చాడు, మనం ఎంత ఏత్తన్నామో అది కూడా ఆలోచించుకోవాలి కదా. బండికి ఇచ్చింది ఒక 15 క్వింటాలు ఇచ్చాడు అనుకో, దీనికి వచ్చేసి 1490 పేలోడ్. మన బండి V30కి వచ్చేసి 13 క్వింటాలు. 1490 ఎయాల్సిన దానికి 6 టన్నులు వేసేస్తే బండి ఇంజిన్ లాగేసి దమ్ముంది. కాకపోతే గేర్ బాక్స్ తట్టుకుని దమ్ముకొని ఉండాలి కదా. మనం అది కూడా చూసుకోవాలి. బండి పాజిటివ్ నెగిటివ్ అన్ని రివ్యూ చెప్పేటప్పుడు ఇది ఉన్నదైతే మొత్తం అంతా నేనైతే జెన్యూన్ రివ్యూ అయితే చెప్పాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మనకి వీడియో తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన అన్నికి కూడా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన ద్వారా మన సబ్స్క్రైబర్ కూడా తెలుస్తుంది కదా బండి ఎలా ఉంటది ఏంటో అని. చాలా మంది రివ్యూ చేసి ఉంటారు. కాకపోతే మన రివ్యూ కోసం కూడా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, అన్న అయితే ఇప్పుడు మా సైడ్ వచ్చేటప్పటికి మేము జాగ్రత్తగా ఇంటి సామాన్లు వచ్చినా ఏదైనా సరే జాగ్రత్తగా సర్దుకొని మీ వస్తువులు కాస్త మా వస్తువులు అనుకుని మేమైతే వేసుకెళ్తాం. ఒకవేళ ఏమైనా ఇంటి సామాన్లు తెచ్చుకున్నా మాదైతే భీమవరం లోకల్. ఇటు నుంచి హైదరాబాద్ గాని ఎక్కడైనా సరే లోడ్‌లు ఏమైనా ఉంటే గనుక మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. డిస్‌ప్లేలో అయితే నంబర్‌లు వస్తున్నాయి చూడండి. ఆ నంబర్‌కి అయితే కాంటాక్ట్ అయ్యారంటే గనుక మీకైతే మాక్సిమం వీలైనంత వరకు రీజనబుల్ ప్రైస్ తోటైతే మేమైతే వస్తాం. కొంచెం మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మనమైతే ఇప్పుడు V30 అయితే తోలుతాం కాబట్టి ఇప్పుడు V50 కూడా ఎలా ఉంటదో అయితే తోలుతున్నాం. ఫస్ట్ టైమ్ అయితే తోలుతున్నాం. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి షోరూమ్ డెమోలో అయితే చేసాం. ఇప్పుడు కూడా చూద్దాం ఈ బండి ఎలా ఉందో. సిట్టింగ్ అయితే వచ్చేసి లారీలో ఉంది హైట్‌లో. మనకి ఈ చెక్కలో అలవాట్లేదు. పెట్టేసుకొని బండి వచ్చేసి ఇక్కడ డిస్‌ప్లేలో కూడా డెఫ్ లెవెల్ ఎంత ఉందో కూడా చూపెడుతుంది. మన పాత బండి సూపర్‌గా అయితే ఇంక ఈ లెవెల్ అంటూ ఏమి ఉండేది కాదు. అయిపోతే కనుక ఇక్కడ డిస్‌ప్లే టైప్ ఉండేది. అయిపోతే దాంట్లో మెసేజ్ వచ్చేది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక ఒక పాయింట్ అయితే తక్కువ ఉంది. ఇక్కడ మొత్తం అన్ని చూపిస్తుంది. డీజిల్‌ది ఇది. ఇదేమో హీటోమీటర్ ఉంటది కదా టెంపరేచర్‌ది. అంతా బానే ఉంది. బండి వచ్చేసి 10,300 అయితే తిరిగింది. చూద్దాం ఇప్పుడు రన్నింగ్ ఎలా ఉందో ఏంటని. స్టీరింగ్ అయితే కొంచెం హార్డ్‌గానే ఉంది మన దానికన్నా. మనదైతే చాలా ఫ్రీగా అయితే ఉంటది. ఇదైతే కొంచెం హార్డ్‌గా ఉంది స్టీరింగ్ అయితే. ఎందుకంటే లోడ్ ఎక్కువ వేస్తారు కాబట్టి బండి ఇసరకుండా ఉంటదని చెప్పేసి అలా అయితే చేశారు. ఎలక్ట్రికల్ స్టీరింగ్ అయితే ఇచ్చాడు. దీనివల్ల ఏంటంటే మనకి ప్లస్ ఏంటంటే ఎప్పుడైనా రిపేర్ వచ్చినా కానీ మనకైతే ఇబ్బంది ఉండదు. స్టీరింగ్ ఎప్పుడు ఒకలాగే ఉంటది. అదే మనదైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లాక్ కడిపోద్ది కాబట్టి. బండి లాగుడు అయితే మామూలుగా లేదు. ఎందుకంటే V30కి వచ్చేసి 69, దీనిది వచ్చేసి 80. అందుకోసం అని చెప్పేసి హార్స్ పవర్ కూడా ఎక్కువ మళ్ళీ బాగా లాగుతుంది బండి కూడాను.
బండి రన్నింగ్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే స్టీరింగ్ ఒకటే మైనస్ ఉంది. ఏంటంటే కొంచెం హార్డ్‌గా పట్టుకుంటుంది. అదేంటంటే లోడ్ ఏసినప్పుడు తెలుస్తది దాని విలువ మనకి. ఖాళీ బండి అయితే కొంచెం టఫ్‌గానే ఉంది బండయితే. వీడియో అయితే చూసారు కదా! మొత్తం ఎలా అనిపించిందో ఏంటో కామెంట్‌లో అయితే చేయండి. ఇంకోటేంటంటే విజయవాడ గాని, భీమవరం గాని నాకైతే ఈ 2 చోట్ల కొంచెం ఎగ్జిక్యూటివ్‌లు అయితే తెలిసినోళ్ళు ఉన్నారు. వాళ్ళ నంబర్‌లు అయితే మీకు ఇక్కడ పెడతాను స్క్రీన్ మీద. మీకేమైనా బండి తీసుకునే ఉద్దేశం ఉన్నా గాని, ఇంకా ఏమన్నా డౌట్‌లు ఎక్కువ ఉన్నా గాని కొంచెం వాళ్ళైతే సంప్రదించండి. వాళ్ళైతే మీకు టచ్‌లో ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా గాని వాళ్ళైతే చెప్తారు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే కొంచెం మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్నైతే కొంచెం ఎంకరేజ్ చేసినట్టయితే ఉంటది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.